ఇంకొక క్షణం కూడా నువ్వు ఇంట్లో ఉండొద్దే. ఇంత జరిగా కూడా నువ్వు ఇక్కడే ఉంటే నీకు సిగ్గు లేదంటారు, బుద్ధి లేని దానివి అంటారు. చిన్నదానిపైన సూపర్గా చెప్పవి. వరుదిని ఇంకా ఈ ఇంట్లో ఉంటే దానికి పరువు ఉండదు, వెళ్లాల్సిందే. ఎక్కడికి వెళ్తుంది? ఎవరున్నారని వెళ్తుంది? అమ్మ చనిపోయి స్వర్గంలో ఉంది, నాన్న పోలీస్ స్టేషన్లో ఉన్నారు. ఇది వెళ్ళడానికి పుట్టిల్లెక్కడుంది? ఏ ఇంట్లో ఉంటుంది? ఇదొక్కతి పెద్దదైన మందబుద్ధి. పుట్టిల్లు లేకపోతే ఇక ఇల్లు లేదా? వండుకుని తినడానికి ఒకటే ఇల్లు, అడుగు తినడానికి అన్ని సొంతిళ్లే. ఏ ఇంట్లోనూ అడుక్కోవడానికి దానికి ఏం కర్మ పట్టింది? మా ఇల్లు లేదా? మా ఇంటికి తీసుకెళ్తాను. శభాషే, నీకు దండం పెట్టాలి. దాన్ని తీసుకెళ్ళు, నిజంగానే పెడతాను. నువ్వు ఆ ఇంటి కోడలివే, ఎలా తీసుకెళ్తావు? ఎలాగోలా దాని దంటాలది పడుతుందిలేవే, నీకెందుకే అవన్నీ? పదవే, వెళ్ళిపోదాం. ఇంకా ఏం ఆలోచిస్తున్నావే? పద. బయలుదేరవే. నేనెక్కడికి రాను కాదు. అంటే ఇక్కడే ఉండి అవమానాలన్నీ భరిస్తావా? ఎదురిస్తాను. బ్యాగ్ పట్టుకొని డైరెక్ట్ గా ఇంటికి వచ్చేసిందే. ఇద్దరు ఒకే రూమ్ లో పడుకున్నారు, ఇంకా ఏమని ఎదిరిస్తావు? అవును వరు, వాళ్ళు తెగించేశారు. ఇక నువ్వేం చేస్తావు? చేస్తానక్క. దాన్ని మన ఇంట్లోంచి వెళ్ళగొడతాను. అది నా వల్ల కానప్పుడు నేనే ఇంట్లోంచి వెళ్ళిపోతాను. నువ్వే పోతావు, అది గ్యారంటీ. ఇప్పుడు పోతావనుకుంటే వాయిదా వేశావా? సరే, ఓపిక పడతాను. నీ వెంట పడి నిన్ను ఇంట్లోంచి తరిమే వరకు ఓపిగ్గా ఉంటాను. ఏంటక్క? అదో నేను తేల్చుకున్నాక గానీ నేను తల వంచను. అమ్మ వరుదిని, ఏంటి వరుదిని బ్యాగ్ సర్దుకున్నావు? ఇంట్లోంచి వెళ్ళిపోతున్నావా? ఎవరో వచ్చారని నువ్వెళ్ళిపోతావా? దాన్ని తన్ని తరిమేయాలి గాని నువ్వెళ్ళిపోవడం ఏంటి వరుదిని? ఇది నీ ఇల్లమ్మా. ఇదసలు ఇల్లే కాదు, పాపాల పుట్ట. మనుషుల బదులు విషపురుగులు తిరుగుతున్నాయి ఈ పుట్ట నిండా. అయినా ఆవు చేనును మేస్తే దూడ గట్టును మేస్తుందా? తల్లి హత్యలు చేస్తుంది, కొడుకు అక్రమ సంబంధాలు పెట్టుకుంటాడు. మళ్ళీ వీళ్ళో మనుషులు, వీళ్ళదో జన్మ. చూడు కావ్య, నేనేం చేశానో నాకు తెలుసు. నా కొడుకు చేసిన దాంతో నాకే సంబంధం లేదు. వరుదిని, ఈ హడావిడిలో పడి నీకు అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. నిన్న మీ నాన్నని విడిపిద్దామని స్టేషన్కి వెళ్ళానమ్మా. నా మాటలేమీ వినకుండా నన్ను నానా మాటలు అని కొట్టినంత పనిచేశాడు. అదేదో ఇంటి దగ్గరే చెప్పొచ్చు కదరా, ఇక్కడ దాకా తీసుకురావడం ఎందుకు? కారణం ఉంది నాన్న. కారణం లేకుండా నువ్వే పని చేయవని నాకు తెలుసు పార్దు. నీ ప్లాన్ ఏంటో, అదే కారణం ఏంటో చెప్పు నాన్నా. నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు. అవును. నేను నిన్ను ప్రేమించాను. అవును. నేను లేకుండా నువ్వు బ్రతకలేవు. నేను లేకుండా నువ్వు బ్రతకలేవు. అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను. నాకు తెలుసు పార్దు, నేను దండలతో వచ్చాను. మనం పెళ్లి చేసుకుంటున్నాం, అదేగా నీ ప్లాన్? ఇదేంటిది? ఫ్రెండ్ కని చెప్పిన ప్లాను సార్ తనకు వాడుకుంటున్నాడేంటి? ఆగండి మేడం, ఇది సార్ ప్లాన్ కాదు. చెప్పండి సార్, నేను మీకు చెప్పిన ప్లాన్ ఏంటో అందరికీ చెప్పండి. అవును, చాలా రోజుల తర్వాత వీడు నాకు మంచి ప్లాన్ ఇచ్చాడు. అందుకే
వాడికి ఇంక్రిమెంట్ కూడా ఇస్తున్నాను. నీ గెస్సింగ్ చాలా వరకు కరెక్టే ప్రియా. దండలు తెచ్చి మంచి పని చేసావు. నేను లేకుండా నువ్వు ఉండలేవు, నువ్వు లేకుండా నేను ఉండలేను. మన ఇద్దరం కలిసి ఉంటే వీళ్ళు చూడలేరు. అందుకే దండలు 2 రకాలుగా వాడతారు. ఒకటి శుభానికి, 2 అశుభానికి. చావు కూడా పెళ్లి లాంటిదే. మనం పెళ్లి చేసుకుని కలిసి బతకలేం. అందుకే కలిసి చచ్చిపోదాం, కలిసి చచ్చిపోదాం, కలిసి చచ్చిపోదాం. నా ప్లాన్ అదరగొట్టేశారు, బాంబులో పేల్చారు సార్. నువ్వు విన్నది కరెక్టే. నిజమైన ప్రేమికులు కలిసి బతకలేకపోతే కలిసి చచ్చిపోతారు. ఉదాహరణకు దేవదాస్ పార్వతి, లైలా మజ్ను, రోమియో జూలియట్. ఇప్పుడు పార్దు పార్దు ప్రియా ప్రియా. నిజానికి గొప్ప గొప్ప ప్రేమలన్నీ విషాదాంతాలే. మన ప్రేమ కూడా గొప్పది కావాలంటే మనం కూడా చావాలి. అప్పుడే చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతాం. భావితరాలు మన పేర్లు తలుచుకుంటాయి. అబ్బబ్బబ్బబ్బబ్బా, ఎరగదీస్తున్నారు సార్. కంటిన్యూ చేయండి. సో పెళ్లికి చావుకి ఒకటే దండ. నా దండ నేను వేసుకుంటాను, నీ దండ నువ్వు వేసుకో. రా, నన్ను ఫాలో అవు. ప్రియా, నన్ను ఫాలో అవు. ఏంటి అందరూ అలా చూస్తున్నారు? ప్రియా నేను కలిసి చచ్చిపోబోతున్నాం. నా వెనక సైడ్ పెద్ద లోయింది. ప్రియా నేను కలిసి చచ్చిపోబోతున్నాం. త్వరగా రా ప్రియా, చచ్చిపోదాం. ఒరే ఒరే ఏంట్రా అది? ఆగండి, అడుగు ముందుకే ఇద్దు.